నాగవల్లి గారు చెప్పినట్టు ఫస్ట్ లెట్ us be in the race, let us start working, then we will understand the tricks of the trade. ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటే ఒక్కొక్క పనిలో పనిచేస్తూ ఉంటే అందులో కిటుకులు తెలుస్తాయి. డాక్టర్గా పనిచేస్తూ ఉంటే కిటుకులు తెలుస్తాయి, వ్యాపారం చేస్తే కిటుకులు తెలుస్తాయి, చదువుకుంటే దానిలో ఉన్న ఐడియాస్ వస్తాయి. ఇట్లా ప్రతిదీ ఇప్పుడు ఆయన శిల్పం అంటే ఆయన శిల్పం చెక్కుతుంటే శిల్ప అవుతాడు కానీ లేకపోతే శిల్ప ఎట్లయితాడు చెప్పండి, కాదు కదా. అందువల్ల దిస్ ఇస్ ఎ ప్రాసెస్, దేర్ ఆర్ అన్టీన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అందరికన్నా పెద్ద ఎగ్జాంపుల్ కాంశీరామ్ చేసింది ఏంటి, డబ్బున్న కులాల నుంచి ఆయన పార్టీ పెట్టాలి, డబ్బు లేని కులాలే పార్టీ పెట్టాడు. వాళ్ళందరికీ చెప్పాడు మన మెజారిటీ, వాళ్ళు మైనారిటీ, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, మనం ఈ స్పృహ కలిగించాలి. అందుకే నేను కుల స్పృహ ఈ రకంగా మనం ముందుకెళ్ళాలి. సరే త్యాగాలు చేయటం ఏంటి, ఎవరెవరు ఏం త్యాగాలు చేస్తారు, టైం, ప్రెషర్ అండ్ టాలెంట్. ఇప్పుడు మన ఈయన ఉన్నారు వెంకటయ్య గారు, కొంచెం గొప్ప ఆయన వ్యాపారంలో సంపాదించారు, రూపాయి ఇవ్వగలరు, పుల్లయ్య గారు ఆయనకి ఇవ్వగలుగుతారు, ఇంకొక ఆయన మంచి డాక్టర్ ఉంటాడు, ఆయన ఏదో సాయం చేయగలుగుతాడు, ఒక ఆయన మంచి ఏది మన స్పెషలిస్ట్ ఇన్ మోటివేషన్ స్పీకర్ ఉంటాడు, ఆయన అందరినీ ఇట్లా చైతన్యపరిచే వ్యక్తి ఉంటాడు. అట్లా ఎవరి టాలెంట్ వాళ్ళని, ఎవరి ప్రెషర్ అంటే ఎంతో కొంత డబ్బు, తర్వాత ఏం చేయాలంటే టైం ఇవ్వాలి. ఈ ప్రాసెస్ కులాలు చేసుకోవాలి.